ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పెప్పీవర్స్. ఈరోజు మీరు చూస్తున్న వీడియో మొన్న సండే రోజు చేసిన వ్లాగ్ అండి ఇది. సో అప్పుడైతే టైం ఎర్లీ మార్నింగ్ 5:30 అయింది. అండ్ అప్పుడే బాగా వర్షం పడినట్టు కూడా ఉంది, చాలా తడితడిగా ఉంది కిందనంతా. అండ్ ఇదేంటి 5:30 కల్లా లెగిసిపోతారా వీళ్ళు సండే పోతారని మాత్రం అస్సలు అనుకోవద్దు. నేనైతే అస్సలు ఎర్లీ రైజర్ కాదండి. బట్ ఆ రోజు మాకు ఇంట్లో గెస్ట్లు వస్తున్నారు, లంచ్ ప్రిపేర్ చేయాలి. అండ్ చిన్నపిల్లలు ఉండే ఇల్లు అయితే మీకు బాగా తెలుసు కదా ఎలా ఉంటుందో. సో అన్నీ సర్దుకోవాలి, ఇల్లు క్లీన్ చేసుకోవాలి. సో అందుకని ఎర్లీగా లేసాను నేనైతే ఈరోజు మటన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అలాగే చికెన్ కర్రీ అండ్ పన్నీర్ కర్రీ అండ్ అలాగే ఒకవేళ వెజ్ తినాలనుకుంటే దాల్ తడక అండ్ రైస్ అండ్ లాస్ట్లో బజ్జీలు అవి చేద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఇల్లు క్లీన్ చేసుకోవాలి కదా. సో ఇల్లు అయితే క్లీన్ చేసుకొని మొత్తం అన్ని సర్ది పెట్టుకున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేసుకున్నాను, రాగి జావ్ చేసుకున్నానండి, సింపుల్గా అయిపోతుంది అనేసి. అండ్ నాకు చికెన్ మటన్ అయితే ఇంకా రాలేదు నాకు. సో మార్కెట్కి వెళ్ళే తేడానికని ఈలోగా ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకొని ఉంచుకుందాం అనేసి, బిర్యానీలో బ్రౌన్ ఆనియన్స్ వాటికి పనికొస్తాయి కదా అని ముందుగా ఆనియన్సే కట్ చేసుకున్నాను నేను. సో బ్రౌన్ ఆనియన్స్ కోసమని 4 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత అలా మొత్తాన్ని స్ప్లిట్ చేసుకుంటే మనకి వేపేటప్పుడు ఈజీగా తొందరగా వేగిపోతాయి. సో ఫస్ట్ స్టవ్ వెలిగించుకొని అందు మీద ప్యాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేపండి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకును. సో అది వేగుతూ ఉంటాయి. ఈలోగా నేను దాల్ తడక చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఫస్ట్ అల్లం వెల్లుల్లి వేపండి చిన్న ముక్కల కింద కట్ చేసుకొని, ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసుకోండి. నేను ఒక టమాటాని వేసుకున్నాను నేను. సో అవన్నీ బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ ఉడబెట్టుకున్న పప్పుని వేసేయండి అందులోని. అవన్నీ బాగా కలుపుకున్న తర్వాత అందులో ఒక నిమ్మకాయ సైజంత చింతపండు నేను ఆల్రెడీ నానబెట్టి ఉంచుకున్నానండి. సో ఆ రసాన్ని పిండుకొని అందులో వేసుకున్నాను. మీకు నచ్చితే చింతపండు రసం వేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు దీన్ని. అవన్నీ బాగా కలిపిన తర్వాత ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకోండి. అది మీ రుచికి తగ్గట్టుగా మీరు వేసుకోండి వాటిని. అవన్నీ బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే కొంచెం ఉడకనివ్వండి కాసేపు. ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకోండి అది. అండ్ తర్వాత అదే స్టవ్ మీద ఇంకో కడాయి తీసుకొని పోపు దినుసులు బాగా వేపుకోండి. అందులో కొంచెం ఇంగు వేసుకోండి. ఇంగు వేసుకొని బాగా వేపుకోండి. నాకు ఈలోగా బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయండి. సో వాటిని నేను వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అండ్ మనం పోపు చేసుకున్నాం కదా, దాన్ని పప్పులోకి వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేయండి. అంతే దాల్ తడక రెడీ అయిపోయింది. ఇంకా ఈలోగా మా అమ్మాయి అయితే లెగ్స్ కూర్చొని ఆడుకుంటుందండి సైలెంట్గానే. సో ఎలాగా వాళ్ళ మమ్మీ పట్టించుకోవట్లేదు, చాలా బిజీగా ఉంది ఇంకా అనేసి తన పని తను చేసుకుంటుంది. ఏబిసిడి మ్యాగ్నెట్స్ అవి ఉంటాయి కదండి, సో వాటితో ఆడుకుంటూ ఉంటుంది ఎర్లీ మార్నింగే. సో ఏబిసిడీలు అనేది పెడుతుంది అండ్ అలాగే చెప్తుంది కూడా, బట్ లైన్గా పెట్టమంటే పెట్టదు. వాటిని రివర్స్లోని అండ్ అటు ఇటుగా పెట్టుతూ ఉంటుంది. సో మనం ఎన్నిసార్లు దాన్ని కరెక్ట్ చేద్దామని చెప్పినా వింది అసలు. సో అందుకే వదిలేసాను నేను, నా పని చేసుకోవడానికి వెళ్ళిపోయాను. ఇంకా తను ఏదో అలా కాసేపు ఆడుకుంటూ అలా పెట్టుకుంటూ ఉంటుంది ఇంకా తను బోర్ కొట్టేంత వరకును. సో ఈలోగా నా మటన్ చికెన్ అయితే వచ్చేసాయి ఇంకా. సో నేను వాటిని మ్యారినేషన్ కోసమని ఫస్ట్ అయితే బాగా క్లీన్ చేసుకున్నాను నేను. సో నెక్స్ట్ వాటికి ఉప్పు, పసుపు, కారము అవన్నీ వేసేసుకొని బాగా కలుపుకున్నానండి. సో ఇదైతే మటన్ 1 kg వరకు మటన్ ఇది. సో వాటికి మొత్తం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసుకొని మొత్తం బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కాసేపు. అండ్ అలాగే ఇది చికెన్ అండి, ఇది కూడా 1 kg ఇది. సో దీన్ని ముందు బాగా క్లీన్ చేసుకొని తర్వాత ఇందులో కూడా ఉప్పు, కారం, పసుపు అండ్ ఇందులో కొంచెం నిమ్మకాయ వేసుకున్నాను నేను. ఒక నిమ్మకాయ అండి మొత్తం. సో అది వేసుకొని బాగా కలుపుకొని ఇది కూడా ఒక అరగంట సేపు వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను నేను. సో ఒక సైడ్ స్టవ్ మీద కుక్కర్లోని మటన్ చేద్దాం అనుకుంటున్నాను, ఈజీగా త్వరగా అయిపోతుంది కదా. సో అందుకని దాంట్లో కొంచెం జీలకర్ర వేసుకున్నాను అండ్ అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని వాటిని బాగా వేపుకున్నాను నేను. అండ్ అలాగే ఇంకొక స్టవ్ మీద కూడా చికెన్ చేసేద్దాం అనేసి ఇంకొక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ జీలకర్ర వేసి అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకున్నానండి. సో ఒక దాని మీద చికెన్, ఒక దాని మీద మటను. సో అలా చేసుకుందాం అనేసి 2 స్టవ్ల మీద అలా పెట్టుకున్నాను నేను. అండ్ అలాగే ఇప్పుడు మటన్ దాంట్లోని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటిని బాగా కలుపుకున్నానండి నేను. సో అది బాగా కలిపిన తర్వాత మనం ఆల్రెడీ మటన్ని మ్యారినేట్ చేసి ఉంచుకున్నాం కదా, సో దాన్ని అందులో వేసేసుకొని దాన్ని బాగా కలిపేసి మూత పెట్టేయండి. దాన్ని ఒక 5 minutes వరకు అలా ఉడకనివ్వాలి. ఈలోగా ఇంకో కడాయి ఉంది కదా, దాంట్లోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది బాగా వేగిన తర్వాత టమాటాలు కూడా వేసి బాగా వేపుకోవాలి. ఆ టమాటాలు అవన్నీ బాగా మగ్గేంత వరకు సో మూత పెట్టేసి ఉంచండి. సో ఈలోగా మటన్ వైపు చూద్దాము. సో అది కొంచెం మగ్గింది. సో ఈలోగా నేను దాంట్లోని టమాటాలు అవి వేసుకున్నాను నేను. సో అవి బాగా కలుపుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకోండి. టమాటాలు అవన్నీ బాగా మగ్గాలి. సో 5 minutes వరకు అలా మూత పెట్టేసి ఉంచేయండి. ఈలోగా మనకి టమాటాలు అన్నీ చికెన్ సైడ్ మగ్గాయి కదా. సో
మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అందులో వేసేసి బాగా కలుపుకొని మూత పెట్టేయండి. సో దాని ప్రాసెస్ అవుతుంది. ఈలోగా మటన్లోని సో అది నాకు కొంచెం మగ్గింది అండ్ వాటర్ కూడా రిలీజ్ అయింది దాంట్లో నుంచి. సో ఇప్పుడు ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ అండ్ ఒక స్పూన్ వరకు మటన్ మసాలా పౌడర్ అవన్నీ వేసుకున్నాను నేను. ఇవన్నీ బయట కొన్ని ప్యాకెట్లేనండి, ఇంట్లో కూడా చేసుకోవచ్చు, బట్ నాకు అంత టైం లేక నేను చేసుకోలేదు. ఇంకా అవన్నీ వేసుకొని బాగా కలుపుకోండి. అండ్ ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక అరకప్పు వరకు పెరుగుని తీసుకొని బాగా కలుపుకోండి. బాగా కలిపిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్లో ఉన్నప్పుడు మాత్రం పెరుగు వేయొద్దు, ఎందుకంటే విరిగిపోతుంది పెరుగు. సో కలిసింది కదా, సో అందులోనే ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నాను, అలాగే ఒక నిమ్మకాయని కూడా పిండుకున్నాను లాస్ట్లోని. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాను నేను. సో అవన్నీ బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక 7-8 విజిల్స్ వరకు రానివ్వండి మనకి. సో ఇంకా మటన్ ప్రాసెస్ అయితే అది అవుతూ ఉంటుంది ఇంకా. సో ఈలోగా చికెన్లో కూడా నాకు వాటర్ అనేది రిలీజ్ అయింది. సో ఇప్పుడు అందులోనే నేను ఒక స్పూను గరం మసాలా పౌడర్ అండ్ ఒక స్పూన్ చికెన్ మసాలా పౌడర్ వేసుకుంటున్నాను నేను. అవన్నీ వేసుకున్నాక బాగా కలుపుకొనేసి మూత పెట్టేయండి. మొత్తం నేను కొంచెం దగ్గరగా చేద్దాం అనుకుంటున్నాను, ఫ్రై టైప్ లాగా. సో నేను ఇంక వాటర్ వేసుకోవట్లేదు అందులోని. చూడండి నాకు బాగా దగ్గరగా అయిపోయింది కదా. ఇంక లాస్ట్లో నేను కొత్తిమీర పుదీనా జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను చికెన్ని. సో నా చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు అదే కడాయిలోని పన్నీర్ చేద్దామనేసి సో మళ్ళీ ఒక 2-3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని అందులో ఉల్లిపాయలు సన్నగా తరగండి. ఇవి సన్నగా తరిగిన ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వాటిని బాగా వేపండి. అండ్ అలాగే ఒక టమాటా నేను మిక్సీ పట్టుకున్నాను నేను. సో టమాటా పేస్ట్ని కూడా వేసేసి ఆ పేస్ట్ మగ్గేంత వరకు మూత పెట్టేయండి కొంతసేపు. సో పేస్ట్ అనేది బాగా మగ్గుతుంది. అలాగైతే చూడండి బాగా మగ్గింది కదా పేస్ట్ అనేది. సో ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోండి వాటిని. అండ్ అలాగే ఒక స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోండి వాటిని. అవన్నీ బాగా కలిసిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు పెరుగుని వేసుకోండి అందులోని. పెరుగు వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి మనకి. స్టవ్ అది ఆఫ్ చేసుకున్న తర్వాత పెరుగుని వేసుకోండి ఎప్పుడైనా సరే. సో పెరుగు అదంతా బాగా మిక్స్ అయిన తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. సో చూడండి నాకు ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది కదా. సో ఇప్పుడు అందులో ఒక గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నాను నేను. సో అదంతా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోండి. సో ఆయిల్ అది పైకి తేలేంత వరకు మగ్గనివ్వండి దాన్ని. చూడండి నాకు ఇప్పుడు ఆయిల్ అది పైకి తేలింది కదా. ఇప్పుడు అందులో నేను ఒక 200 గ్రామ్స్ వరకు పన్నీర్ తీసుకున్నాను ఇక్కడ. సో వాటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని సో పన్నీర్ అందులో వేసుకున్నాను. అలాగే ఒక స్పూన్ వరకు బటర్ కూడా వేసుకున్నాను నేను. టేస్ట్ బాగుంటుందండి బటర్ వల్ల. మీ దగ్గర ఒకవేళ బటర్ అది లేకపోతే మలాయ్ అయినా తీసుకోవచ్చు, అంటే పాలమిగడైనా వేసుకోవచ్చు. సో దగ్గరగా అయ్యే వరకు మూత పెట్టేసుకున్నాను. అండ్ ఇంకో స్టవ్ మీద ఇంకో పెద్ద కడాయి తీసుకొని అందులో వాటర్ పోసుకున్నానండి. నేను ఆల్రెడీ బాస్మతి రైస్ నానబెట్టేసుకొని ఉంచుకున్నాను. అందులో ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ అలాగే బిర్యానీ మసాలా ఐటమ్స్ అండ్ సరిపడా ఉప్పు, అలాగే కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని బాగా కలుపుకున్నాను నేను. అండ్ అలాగే ఒక హాఫ్ వరకు నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకొని బాగా కలుపుకోండి దాన్ని. నాకు ఇక్కడైతే పన్నీర్ కర్రీ బాగా దగ్గరికి వచ్చేసిందండి. సో వాటిని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను నేను. సో వాటర్ అది బాగా మరిగిపోయిందండి నాకు. సో నేను అందులోకి ఆల్రెడీ ఒక 5-6 గ్లాసెస్ వరకు నానబెట్టుకున్నానండి బాస్మతి రైస్. సో వాటిని అందులో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నేను. సో ఆ రైస్ అనేది మనకి 80% ఉడికితే సరిపోతుందండి, పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు. తర్వాత దమ్లో పూర్తిగా ఉడికిపోతుంది ఇంకా. సో నాకు రైస్ అనేది ఒక 80% వరకు ఉడికిపోయిందండి ఇప్పుడు. సో ఇప్పుడు దాన్ని దమ్ కింద పెట్టేసుకుంటాను నేను. అండ్ ఆల్రెడీ నా మటన్ కర్రీ కూడా మనం ఆల్రెడీ రెడీ పెట్టేసుకొని ఉంచుకున్నాం కదా. అండ్ అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా రెడీ పెట్టుకున్నాను నేను. సో వేరే కడాయి తీసుకొని అందులో ఒక 2 స్పూన్స్ బటర్ అండ్ ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. అండ్ దాంట్లోని ఫస్ట్ ఒక లేయర్ కింద రైస్ వేసుకున్నానండి. అలా రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఆల్రెడీ మటన్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కొంచెం కొంచెంగా వేసుకుందామండి. సో లేయర్స్గా వేసుకుందాం అనుకుని ఫస్ట్ లేయర్ కింద కొంచెం మటన్ తీసి వేసుకున్నాను. అలా గ్రేవీ కూడా మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాను. దాని మీద ఇప్పుడు మనం కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అండ్ అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నాను. అండ్ బిర్యానీ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ కూడా కొంచెం స్ప్రింకిల్ చేసుకున్నాను నేను. అండ్ అలాగే దాని మీద సెకండ్ లేయర్ ఆఫ్ రైస్ వేసుకున్నాను నేను. దానికి కూడా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. అది ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ కొంచెం మటన్ తీసుకొని వేసుకున్నాను నేను. అలాగే మటన్ గ్రేవీ కూడా వేసుకున్నాను నేను. దీనికి కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంచుకోవాలండి. సో వీటికి పనికొస్తుంది మనకు దమ్ పెట్టుకోవడానికి. సో దాని మీద మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసుకున్నాను. అండ్ అలాగే కొంచెం బిర్యానీ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ స్ప్రింకిల్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ లాస్ట్ లేయర్ ఆఫ్ రైస్ కూడా వేసేసుకోండి నేను ఇంకా. సో కొంచెం కర్రీ మిగిలిపోతే సో అది కూడా వేసుకున్నాను నేను. అండ్ అలాగే మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర అవన్నీ వేసుకోవాలి.
అండ్ బిర్యానీ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్ అవన్నీ స్ప్రింకిల్ చేసుకోండి. టేస్ట్ బాగా వస్తుందండి వాటి వల్ల అంతే. అండ్ లాస్ట్లో నెయ్యి ఉంటే నెయ్యి, బటర్ ఉంటే బటర్ ఒక 2 స్పూన్స్ వరకు వాటి మీద వేసుకోండి. టేస్ట్ బాగుంటుందండి వాటి వల్ల. అండ్ అలాగే కొంచెం వాటర్ని కూడా జీలకరించుకోండి, అడుగంటకుండా ఉంటుంది వాటి వల్ల. సో మూత పెట్టేసి లో ఫ్లేమ్లోని 15 మినిట్స్ వరకు ఉడకనివ్వండి. అండ్ ఇంకా నాకు లాస్ట్కి వచ్చాయి కదా ఇంకా నేను, సో లాస్ట్లో బజ్జీలు వేసుకుందాం అనేసి ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్నాను. అండ్ అలాగే అరటికాయ ముక్కల్ని సన్నంగా తరిగి మనం బజ్జీలు వేసుకుంటాం కదా, సో మిక్సర్లోనేసి తీసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. సో అంతేనండి, బజ్జీలు అయిపోతే ఇంక నాకు వంటది కంప్లీట్ అయిపోతుంది అంతనా. సో ఇవన్నీ ఒకరిదానే వండేస్తుందని అనుకోవద్దు. సో నా ఫ్రెండ్ కూడా వచ్చింది సాయం చేయడానికి అనేసి, సో తను కూడా కొంచెం కొంచెం సాయం చేస్తుంది నాకు. సో ఇద్దరం కలిసి మేము చేసేసుకున్నాం ఇవన్నీని. సో బజ్జీల ప్రాసెస్ కూడా అయిపోయింది. సో మా వంట అయితే అయిపోయింది. అలాగే ఫుల్గా తినేసాం కూడా ఇంకా అందరూను. సో ఇంక తిన్నాక ఏం చేస్తామంటే పిల్లలందరూ ఆడుకోవడం మొదలుపెట్టారు. ఇంక వాళ్ళతో పాటు మేము ఆడుతున్నాం ఇంకా. సో ఇదేనండి మా సండే బ్లాగు. సో చాలా ఫన్నీగా గెట్ టుగెదర్ లాగా చాలా బాగా జరిగిందండి. సో ఒకవేళ మీకు కూడా ఇంటికి గెస్ట్లు వచ్చేటట్టయితే ఈ రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా అయిపోతాయి మీకు. చాలా అంత ఎక్కువ టైం ఏం పట్టదండి. నాకైతే ఇదంతా వండడానికి ఒక 2-3 అవర్స్ పట్టింది అంతే. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.